సింహ గర్జన అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన వీరుడు. గెరిల్లా యుద్ధ రంగంతో మొఘలాయుల గుండెల్లో నిద్రపోయిన సార్వభౌముడు. ఆయన పేరు తలిస్తేనే నరనరాన హిందూ రక్తం ఉడుకుతుంది. ధర్మ రక్షణ కోసం కత్తి పట్టిన ఆ యుగ పురుషుడే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇలాంటి మహావీరుడి చరిత్రను ఇంటింటికి చేర్చాలనే పవిత్ర ఉద్దేశంతో స్వర్గీయ శ్రీ దొడ్డ సోమయాజుల దుర్గప్రసాద్ గారి సలహా మేరకు స్వర్గీయ కొరిడే ఉమాకాంత్ గారి సహకారంతో 1992లో శ్రీ తిండేరు హనుమంతరావు గారు మరియు వారి బృందం నడుం బిగించారు. అప్పట్లో పరిస్థితి వేరు. శివాజీ మహారాజ్ శౌర్యం గురించి తెలియని అజ్ఞానం రాజ్యమేలుతున్న రోజులు అవి. కానీ హనుమంతరావు గారి ఉక్కు సంకల్పం ముందు ఆ చీకటి నిలవలేకపోయింది. అలా పుట్టిందే శివాజీ యూత్ అసోసియేషన్. అప్పుడే రామంతపూర్ గడ్డపై హిందూ శక్తి మేల్కొంది. కుల మతాలకు అతీతంగా సేవనే ఆయుధంగా మలుచుకుని 300కు పైగా సేవా కార్యక్రమాలతో ఈ అసోసియేషన్ ఒక మహా సైన్యంలా ఎదిగింది. రామంతాపూర్ టీవీ స్టూడియో దగ్గర మనం ప్రతిష్ఠించిన ఆ శివాజీ విగ్రహం ఈ ప్రాంతపు రూపురేఖల్ని మార్చేసింది. అది కేవలం విగ్రహం కాదు, మన ఐక్యతకు నిదర్శనం, మన ఆత్మగౌరవానికి ప్రతిరూపం. నేడు ప్రతి గల్లీలోనూ ప్రతి ఇంట్లోనూ శివాజీ వారసులు తయారయ్యారంటే అది ఈ అసోసియేషన్ కష్టం. ఆనాడు హనుమంతరావు గారు కన్న కళ నిన్నటి విత్తనం నేడు మహావృక్షమైంది. రామంతాపూర్లో శివాజీ జయంతి అంటే అది ఒక వేడుక కాదు, అది ఒక చరిత్ర. హనుమంతరావు గారు వెలిగించిన ఆశయ దీపం నేడు వేలాది మంది యువతలో చైతన్యమై వెలుగుతోంది. భవిష్యత్తు తరాలకు శివాజీ శౌర్య పరాక్రమాలను అందించటమే మా లక్ష్యం. గర్వంగా చెప్తున్నాం, మేమంతా